హలో నమస్తే. పార్లమెంట్లో బ్యాగులు డిస్ప్లే అనే ఒక కాంట్రవర్సీ రన్ అవుతుంది ఢిల్లీలో. అదేంటంటే ప్రియాంక గాంధీ కొన్ని బ్యాగులు వేసుకొని సడన్గా పార్లమెంట్లో ప్రత్యక్షం అవుతున్నారు. ఇప్పటికీ 4 రకాల బ్యాగులు కాంట్రవర్సీ అయింది. ఒకటి పాలస్తీనా అనేటువంటి ఒక బ్యాగ్ వేసుకొని సడన్గా పార్లమెంట్లోకి ఎంటర్ అయ్యారు. పాలస్తీనా విల్ బి ఫ్రీ అని, అది ఒక కాంట్రవర్సీ అయింది. తర్వాత బంగ్లాదేశ్ అని ఒక బ్యాగ్ వేసుకున్నారు. ప్రొటెక్ట్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్ అని ఆ బ్యాగ్ మీద ఉంది, అదొక కాంట్రవర్సీ అయింది. మూడోది అదానీ మోడీ బాయ్ అని ఒక బ్యాగ్ మీద ప్రింట్ వేసుకొని అదొకటి. తర్వాత సిక్కి సంబంధించినటువంటి 1984 సిక్ రైట్స్కి సంబంధించిన బ్యాగ్ ఒకటి వేసుకొని అదొకటి కాంట్రవర్సీ. ఇప్పుడు మణిపూర్కి సంబంధించినటువంటి ఒక బ్యాగ్ మీద డిస్కషన్ ట్విట్టర్లో. సో మొత్తానికి ఈ 5 బ్యాగులు. ఇప్పుడు దాని సింపుల్గా ఏంటంటే, ఫస్ట్ ప్రియాంక గాంధీ గారు ఫస్ట్ ఒక బ్యాగ్ వేసుకొని పోయారు, దాని మీద పాలెస్టీనా విల్ బి ఫ్రీ అని దాని మీద క్యాప్షన్ ఉంది. సో బీజేపీ వాళ్ళు మొత్తం దాలుకున్నారు. మనకు అందరికి తెలిసి పాలెస్టీనా ఇజ్రాయెల్ యొక్క చరిత్ర మనకు తెలుసు. ఓకే, పాలెస్టీనా అనే దాని మీద పాలెస్టీనా అనేటువంటి ఏరియాలో ఆ యొక్క భూభాగంలోకి ఇజ్రాయలీ సెటిలర్స్ వెళ్ళారు. 1800స్లో 1880 ఆ టైంలో ఇజ్రాయలీ సెటిలర్స్ వెళ్ళి అక్కడ ల్యాండ్లు కొనుక్కొని స్లోగా అక్కడ ఆ యొక్క ఆధిపత్యం సంపాదించడానికి ప్రయత్నం చేశారు ఇజ్రాయేలీలు. పాలెస్టీనా ప్రజలు వాళ్ళలో భయం వచ్చేసింది, వీళ్ళు మన భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నారని వాళ్ళలో తిరుగుబాటు వచ్చింది పాలెస్టీనాలో. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఆ భూభాగాన్ని ఆక్రమించుకొని ఇజ్రాయేలీకి సపోర్ట్గా జియోనిజం అంటారు దాన్ని, ఆ జియోనిస్టులు అంటారు, అంటే యూదులు, జ్యూస్, ఆ జియోనిస్టులు అంటారు. ఆ జియోనిస్టులకి సపోర్ట్గా అక్కడ బ్రిటిష్ వాళ్ళు సపోర్ట్ చేయడంతో అక్కడ అంతర్గత వార్ వచ్చేసింది పాలెస్టీనాలో. ఇండిపెండెన్స్ డే కోసం ఫైట్ చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత యుఎస్ వీళ్ళందరూ ఇంటర్ఫీర్ అయ్యి సపరేటిజం అనేటువంటి యాక్ట్ తీసుకొచ్చారు. అంతటితో ఆగలేదు. ఇజ్రాయేలీలు మళ్ళా భూభాగంలోకి గాజా స్ట్రిప్, జోర్డాను, ఈ మొత్తాన్ని, వెస్ట్ బ్యాంక్ మొత్తాన్ని ఎన్క్యాప్చర్ చేసేసింది ఇజ్రాయెల్. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ అనేటువంటి దేశం పాలెస్టైన్లో ఆల్మోస్ట్ గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసేసుకుంది. ఇప్పుడు పాలెస్టీనా వాళ్ళకి స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు ఇజ్రాయెల్ మీద. ఓకే, సరే దీంట్లో ఎవరి తప్పు అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయేలీస్ ఏమంటారంటే, అంతకుముందు గతంలో అంటే కోర్స్ దే హ్యావ్ రిలీజియస్ బుక్స్ ఉన్నాయి. తోరా, యూదులకు సంబంధించింది తోరా ఉంది. ఆ తోరానే క్రిస్టియన్స్ బైబిల్ అంటారు. ఓకే, ముస్లిమ్స్కి ఖురాను. వాటన్నిటి కూడా గతంలో ఎప్పుడో జరిగినటువంటి భూభాగం మీద ఇప్పుడు మా రైట్స్ ఉన్నాయని, ఇది దేవుని దేశం అని చెప్పేసి వాళ్ళు రైట్స్ తీసుకొని పాలెస్టీనాల భూభాగంలోకి ఎంటర్ అయింది ఇజ్రాయెల్. పాలెస్టీనా వాళ్ళు ఏమంటారంటే, ఇదంతా మేమున్న ప్రదేశము, ఈ ప్రదేశంలోకి మీరు అక్రమంగా జొరబడ్డారని చెప్పేసి పాలెస్టీనా వాళ్ళు కూడా. సరే ఏదైనా సరే ఇక్కడ విక్టిమ్స్ మాత్రం పాలెస్టీనా వాళ్ళే. ఎందుకంటే ఇప్పటివరకు ఇజ్రాయెల్ చనిపోయింది 9,000 మంది. అయితే ఈ 50 సంవత్సరాల చరిత్రల యుద్ధంలో ఇజ్రాయేలీలు చనిపోయింది 9,000 అయితే పాలెస్టీనాలో 1,00,000 మందికి పైగా చనిపోయారు. కొన్ని లక్షల మంది, 5 లక్షల 6 లక్షల మంది పాలెస్టీనా వాళ్ళు చెదిరిపోయారు ఇజ్రాయెల్ దెబ్బకి. సో మోస్ట్ ఆఫ్ ది విక్టిమ్స్ ఆర్ పాలెస్టీనియన్స్ 100%. ఓకే, యుద్ధం ఎందుకు జరుగుతుంది అనేది పక్కన పెడితే యుద్ధం వల్ల నష్టం పాలెస్టీనాకి జరిగింది. కాబట్టి పాలెస్టీనా విల్ బి ఫ్రీ సూన్ అని ఒక బ్యాగ్ వేసుకొని వెళ్ళారు ఆమె ప్రియాంక గాంధీ గారు. సో ఆబ్వియస్లీ ముస్లిం కంట్రీ. సో బీజేపీ వాళ్ళు గొడవ చేశారు. నెక్స్ట్ డే ఏం గొడవ చేశారని చెప్పి మళ్ళీ నెక్స్ట్ బ్యాగ్ వేసుకొని వెళ్ళారా, లేకపోతే మరి ఇంటర్నేషనల్గా వెళ్ళారో తెలియదు. సెకండ్ బ్యాగ్ వేసుకొని పోయారు. నెక్స్ట్ 2-3 days తర్వాత ప్రొటెక్ట్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్ ఇన్ బంగ్లాదేశ్ అని వేరే బ్యాగ్ వేసుకొని పోయారు. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఇది మనకు తెలిసి హిందూస్ క్రిస్టియన్స్ మీద దాడి జరుగుతుంది.
ముస్లిమ్స్ తోటే. మైనారిటీస్ అక్కడ మైనారిటీస్ని ఇబ్బంది పెడుతున్నారు, దాడులు జరుగుతున్నాయి. క్రిస్టియన్స్ని హిందూస్ని హెరాస్ చేస్తున్నారు బంగ్లాదేశ్లో. సో అక్కడ ప్రొటెక్ట్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్ అని వేరే బ్యాగ్ వేసుకొని పోయారు. ఓకే, ఈమె ఇట్లా బ్యాగులు మారుస్తున్నారని బీజేపీ వాళ్ళు ఏంటంటే ఒక కొత్త బ్యాగ్ వాళ్ళే తయారు చేశారు. బీజేపీ వాళ్ళు తయారు చేసి ప్రియాంక గాంధీకి గిఫ్ట్ ఇచ్చారు. ఆ బ్యాగ్ మీద 1984 సిక్కుల మీద ఊచకోత, దాని మీద బ్లడ్ డాట్స్ వేసారు. బ్యాగ్ మీద బ్లడ్ డాట్స్ వేసి గిఫ్ట్ ఇచ్చారు ఆమెకి. ఆమె ఇది వేసుకొని పోయింది. గిఫ్ట్ ఇచ్చారు కదా అని చెప్పి తీసుకుని తిరుగుతుంది. ఓకే, 1984 సిక్కులు ఊచకోతకు సంబంధించిన బొమ్మ. మళ్ళీ తర్వాత అదానీ మోడీ భాయ్ భాయ్ అనేటువంటి ఒక బ్యాగ్, అదొక క్యాప్షన్ ఉన్న బ్యాగ్ వేసుకొని మళ్ళీ షీ స్టార్టెడ్ గోయింగ్ దేర్. ఓకే, ఇప్పుడు కొత్తగా ఏదైనా మణిపూర్లో జరుగుతున్నటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి ఒక బ్యాగ్ ఒకటి దాన్ని ప్రింట్ చేసి, సో ఆ బ్యాగ్ని మేము బీజేపీలకు గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు కూడా ఇదంతా బ్యాగులు గొడవ నడుస్తుంది మొత్తం కూడా. అది దిస్ ఈజ్ ప్యూర్లీ సెంట్రలైజ్డ్ బై ప్రియాంక గాంధీ. అది ప్రియాంక గాంధీని సెంట్రలైజ్ చేసుకొని, అఫ్కోర్స్ షీఈ్ ఉమెన్ కాబట్టి హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, హ్యాండ్ బ్యాగ్స్ వేసుకొని తిరుగుతుంది. సో దాని మీద ఒకసారి పాలెస్టీనా, ఒకసారి బంగ్లాదేశ్, ఒకసారి 1984 సిక్కులు, అదానీ మోడీ కాన్ఫ్లిక్ట్, ఐ మీన్ ఆ తర్వాత ఇప్పుడు మణిపూర్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా బ్యాగులు వేసుకొని బ్యాగులు కాంట్రవర్సీ నడుస్తుంది అక్కడ. ఓకే, ఏదేమైనా సరే ఇవన్నీ కూడా రిలీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళ ఐడియాలజీసే. ఇప్పుడు అక్కడ పాలెస్టీనా ఇజ్రాయెల్ గొడవ జరుగుతుంది. పాలెస్టీనా ఇజ్రాయెల్ గొడవ జరుగుతున్నప్పుడు ఇక్కడ హిందువులు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ జూసు, యూదులు, ఆర్యులు ఒకటే. ఓకే, యూదులు ఆర్యులు ఒక క్లాన్ అనమాట. సో కాబట్టి ఆబ్వియస్లీ జూయిస్ అండ్ యూదా హిందూ ఐ మీన్ అదొక సొసైటీ ఉండేది, రెండు కలిపి కోఆపరేటివ్ సొసైటీ లాగా ఒకటి పెట్టుకున్నారు. సో ఆబ్వియస్లీ ది హిందూ ఆరియన్స్ విల్ ఐ మీన్ సపోర్ట్ జూయిష్ పీపుల్ బికాజ్ ద సేమ్ క్లాన్ అనేటువంటి నమ్మకం వాళ్ళది. ఇప్పుడు మన రూమర్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మన భారతదేశంలో మేము ఆర్యులు మన దగ్గర చెప్తారు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఆర్యులు అని చెప్పేసి వాళ్ళని దగ్గర చేసుకోవడానికి ట్రై చేస్తారనేటువంటి ఒక రూమర్ ఉంది. ఓకే, ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో యాదవులు ఉన్నారు, వీళ్ళు బీసీలు. ఇక్కడ భారతదేశం ఆంధ్రప్రదేశ్లో యాదవులు బీసీలు, అక్కడ ఉత్తరప్రదేశ్ ములాయం సింగ్ యాదవ్ ఆ యాదవులు ఉన్నారు కదా, ఆ యాదవులు ఓసీలు యాక్చువల్గా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి మేము కూడా యాదవులమే అంటే మీరు ఆంధ్రప్రదేశ్ యాదవులు మా తెలిసిలో మీరు బీసీలే అంటారు. వాళ్ళు అంత చిన్న చూపు చూస్తారనమాట. నార్త్ ఇండియా యాదవులు మన సౌత్ ఇండియా యాదవుల్ని చిన్న చూపు చూస్తారు, ఎందుకంటే ఇక్కడ బీసీలు అక్కడ వాళ్ళు ఓసీలు అనమాట. అలాగే ఇప్పుడు ఇక మన దగ్గర ఉన్నటువంటి వీళ్ళు అక్కడ యూదుల దగ్గరికి వెళ్ళి యూదులు వీళ్ళని చిన్న చూపు చూస్తారు. ఓకే, వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి మేము కూడా మీ వాళ్ళు మేము చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారని రూమర్. ఓకే, క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలియదు. ఓకే, అక్కడేమో యూదులు, ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ పాలెస్టైన్ ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే వీళ్ళు ఆబ్వియస్లీ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. ఇది ఎందుకంటే ఓల్డ్ టెస్టామెంట్ క్రిస్టియన్స్కి సంబంధించి ఓల్డ్ టెస్టామెంట్ ఉందని. బట్ ఇన్ రియాలిటీ ఏంటంటే జీసస్ని సిలువేసింది యూదులే, ఈ క్రిస్టియన్స్ని హెరాస్ చేసేది యూదులే, క్రిస్టియన్స్ని అసలు ఇక్కడ మత ప్రచారాలు చేయకూడదని ఎంటపడి కొడుతుంది యూదులే, ఇజ్రాయేలీలే. బట్ వీళ్ళు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు బికాస్ ఆఫ్ ఏ రిలీజియస్ బుక్. అక్కడ క్రిస్టియన్స్ కన్ఫ్యూజన్. ఓకే, ఇక్కడ బంగ్లాదేశ్కి వస్తే క్రిస్టియన్స్ని హిందువులు ఇద్దరిని కలిపి కొడుతున్నారు, ముస్లిమ్స్ ఇద్దరిని హెరాస్ చేస్తున్నారు. ఇక్కడ ఇండియాకి వస్తే హిందువులు క్రిస్టియన్స్ని కొడుతున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ భూభాగంలో మతపరమైనటువంటి గొడవలే తప్ప రిలీజియస్ సెంటిమెంట్స్ తప్ప హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఎవరు మాట్లాడలేదు. హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో రిలీజన్ అనేది పక్కన పెడితే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మాట్లాడితే ఇవన్నీ కూడా తప్పు. పాలెస్టీనాలో అంతమంది చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని బాంబులతో చంపేయడం తప్పు. గాజా స్ట్రిప్ లాంటి ప్లేసుల్లో అక్కడ అంతమందిని హింస చేయడం తప్పు. మణిపూర్ లాంటి ప్లేసుల్లో ఇక మత గొడవలతో క్రైస్తవులు అంతమందిని చంపేయడం తప్పు. బంగ్లాదేశ్లో హిందువుల్ని క్రిస్టియన్స్ని చంపేయడం తప్పు, కొట్టడం తప్పు. ఓకే, ఇక హింస
హింస అనేది మానవతా దృక్పథంతో మానవుని కోణంలో చూస్తే ఇవన్నీ తప్పులే. రిలీజన్ అనేది పక్కన పెడితే. థ్యాంక్ యూ.